ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. పేదరికం, ఇతర సమస్యలను అదునుగా చేసుకుని కొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ అన్నారు. ఓ యువతిని రాయితో కొట్టి దారుణంగా చంపారని, ఆ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు శైలజ చెప్పారు. సత్యసాయి జిల్లాలో ఓ బాలికను కొందరు యువకులు బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశారని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే వన్ స్టాప్ సెంటర్ ను ఆశ్రయించాలని సూచించారు. ఎఫ్ఐఆర్ ఐ థింక్ 4th ఫైల్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మాకు ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఒక 7 కనపడిందని చెప్పటం, ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో బాలు అనే అతని మీద అతన్ని ఇన్వెస్టిగేషన్ ఫాలో అప్ చేశారు. కానీ ఏదైతే బాడీ దొరికిందో దాన్ని ప్రాపర్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై ఆధారకాలు ఇవ్వలేదు. ఏదో పెట్రోల్ పోసి తాళబెట్టేశారు. ఇదంతా కూడా న్యూస్ లో వచ్చినట్టుంది. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 డేస్ అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది 3-4 డేస్ అంటే అది కలర్ మారుతూ ఉంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి కరెక్ట్ గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ ను కూడా వాళ్ళు రిమాండ్ పంపించారు. అదొచ్చి తన్మయి ఇష్యూలో సత్యసాయి జిల్లాలో ఏదైతే మైనర్ తన మీద జరిగిందో ఫస్ట్ ఒకడు లొంగ తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత వన్స్ ఆ వీడియో ఏదైతే బయటకు వెళ్ళిందో ఇంకా వరుసగా అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటం, నువ్వేమన్నా బయటికి చెప్తే ఈ వీడియోస్ అన్ని బయట పెడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 మెంబర్స్. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో. 2 years నుంచి అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు. బయటికి చెప్పాలంటే భయం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మీకు వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1 స్టాప్ సెంటర్స్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి.